మహాదేవ శ్రీమాత్రే నమః. 2024లో మీనరాశి వారిని చూసుకున్నట్టయితే జనవరి నెలలో మీరు ఏలినాటి శని ప్రభావం వలన కాస్త బాగాలేదు. అంటే 7.5లో ఉన్నారు. 7.5 సంవత్సరాల శని. ఇది 2022 నుండి అలా మొదలయ్యింది. కానీ 2022 ఆగస్టు అటు పిమ్మట నుండే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గానీ, వివాహము జరిగి వివాహం జరిగినటువంటి వారు గొడవ పెట్టుకొని మీ యొక్క ఇంటికి రావడం, మీ యొక్క పిల్లలు ఎవరైనా కూడా ఆడపిల్లలు, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఈ యొక్క సంవత్సరంలో జరిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు పని మొదలుపెట్టి మధ్యలో ఆగడం, లేదా ఒక 4, 5 ఇండ్లు మారడం, మధ్యవర్తిత్వానికి వెళ్ళి మీరు మధ్యలో ఇరుక్కోవడం, ఏవో ఆన్‌లైన్ గేమ్సులలో మనీ పెట్టి లాస్ అవ్వడం. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక రూ. 10,000 మనం పెడితే 15-20,000 వస్తాయి అనేటువంటి సందర్భం ఆ విధంగా రావడం, మీరు నలుగురికి చెప్పడం, మరలా నలుగురు కలిసి మీరు మనిషికి 10, 10, 20,000 పెట్టడం, మరలా రావడం, ఇది ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇంకా రూ. 1,00,000 పెట్టడం, ఇవి మొత్తము కూడా పోవడం. అంటే ఒక చేపకు ఎరవేసినట్టుగా శనిగ్రహము మీకు ఎరవేస్తారు. ఇవన్నీ కూడా గమనించుకోండి. ఒక గురుముఖంగా గురువు యొక్క పాదాలు పట్టుకొని గురుముఖంగా మీరు ముందుకు వెళ్ళండి మీనరాశి వారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి ప్లీజ్. కనుక నమ్మిన వారి నుండే మోసము, చుట్టాలు కావచ్చును, ఫ్రెండ్స్ కావచ్చును, వీరికి వారి టైం బాగాలేదు అని చెప్పి మనం డబ్బులు ఇచ్చినట్టయితే ఇక మనం ఇచ్చిన టైము బాలేదు, వారి టైము బాగుందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి. వారి నుండే మాటలు మరలా మనమేమో అడగలేము. వారేమో ఇద్దాము అనేటువంటి పరిస్థితి. వారికి సరైనటువంటి సమయంలో రాక ఇబ్బందులు. ఇలా ఒకటి ఏమిటి, రెండేమిటి ప్రతీదీ సమస్యే. కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాల్సింది ఒకటే, నాన్ వెజ్ కావచ్చును, ఆల్కహాల్ కావచ్చును, అబద్ధం కావచ్చును. ఈ 3 మీరు విడిచిపెట్టినట్టయితే ధర్మంగా ఉండండి. ఎవరికైనా చెప్పులను దానంగా ఇవ్వండి. రోడ్ల మీద ఎవరికైనా నలుపు రంగు దుప్పట్లను పంచండి. నలుపు రంగు వస్త్రాలు లేదా అయ్యప్ప మాలలు వేసుకోండి. లేదా దర్శనానికి వెళ్ళండి. జనవరిలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళండి. లేదా బ్లూ కలర్ పెన్స్ జేబులో పెట్టుకోండి. లేదా బ్లూ కలర్ టీ షర్ట్స్ గానీ, బ్లూ కలర్ డ్రెస్ గానీ ఎక్కువగా కూడా వేసేటువంటి ప్రయత్నం చేయండి. కుదిరితే శనికి సంబంధించినటువంటి పాశుపతం చేయించుకోండి. మాకు స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు ఒక 9 శనివారాలు లేదా 5 శనివారాలు ఇట్లా అనుకొని మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులను కలిసి చక్కగా కూడా నల్ల నువ్వులు దానము లేదా శనైశ్వరునికి నువ్వులతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క కురువు మే తర్వాత మారతాడు. అప్పుడు మీకు ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ యొక్క మీనరాశి వారికి ఒకటి ఏమిటి అంటే, రావాల్సినటువంటి ధనము ఇప్పుడు ఈ యొక్క జనవరిలో వస్తాయి. మరలా ఏవైనా ఆఫర్స్ మీకు కంటికి కనబడితే మాత్రం ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయకండి. గురుగ్రహం రేపు 4వ తారీఖు నుండి సవ్యంగా మారేటువంటి సందర్భంలో తప్పకుండా డబ్బులొస్తాయి. ఎక్కడి నుంచైనా మీకు వచ్చేటివి ఉంటే, మరలా మీరేం చేయాలంటే వాటిని మరలా ఇన్వెస్ట్‌మెంట్ గాని ఇంకేదైనా మాత్రం చేయకండి. బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా మీకు నిలకడ ఉండదు ఇక్కడ. మీకు నిలకడ ఉండదు. కాస్త చెడు స్నేహం ఏదైనా ఉంటే విడిచిపెట్టండి. బండి డ్రైవ్ చేసేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. కారు డ్రైవ్ చేసేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. చక్కగా కూడా ఆలోచన విధానాన్ని ఎక్కడెక్కడికో మలుపుకోకండి. డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. కేవలం 7.5లోనే ఉన్నారంతే. తప్పకుండా మంచి ఫలితాలుంటాయి. ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలుంటాయి. మీనరాశి వారు విదేశం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అని అనుకునేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది. ఈ యొక్క జనవరిలో ఎంతో కొంత మార్పయితే ఉంది. మే తర్వాత అద్భుతంగా ఉంది. పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉంది. కనుక జనవరి నెలలో మీరు మీనరాశి వారు శని సంబంధిత పాశుపతం చేసుకోండి. చక్కటి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.